బనగచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రం హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ చేసిన పాపాలను దిద్దుకోవడానికే అధిక సమయం పడుతుందన్నారు. మరోవైపు కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోయిందన్నారు సీఎం. మోడీ దగ్గర పలుకుబడి ఉందని, అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకుంటే చంద్రబాబు భ్రమే అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదని ఎన్ఓసీ ఇచ్చిన తర్వాతనే బనకచర్లపై ముందుకు వెళ్లాలన్నారు. మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా సమ్మక్క సారక్కకు అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. బనకచర్లపై కిషన్ రెడ్డిని నమ్మలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాటి మీటింగ్కు కిషన్ రెడ్డి రాలేదని 4 రోజుల ముందు చెప్పినా ఢిల్లీలో మీటింగ్స్ ఉన్నాయని చెప్పారన్నారు. అయితే ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కలవడంలో రహస్యం ఏంటో తెలియాలన్నారు. భరోసా ఇచ్చడానికి కిషన్ రెడ్డి చెప్తే సరిపోదు. కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్. ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీటికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు. మంచిది, వేరే మీటింగ్లో ఉన్నాయన్నాడు. వేరే మీటింగ్లో ఉన్నాయన రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది, మాతో కలిసి అంటే ముందుగాలనే పోయి ఆయనకు వాళ్ళు ఏమొచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు అడ్డం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వృధాగా పోతున్న వరద నీటిని ఉపయోగించుకునేందుకే తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఏదైతే మనం ఎగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ, వారి న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాల్ని మనం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉపయోగిస్తున్నామని స్పష్టంగా చెప్తున్నాం. అదే మాటను మనం సిడబ్ల్యూసి కూడా నివేదించాం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎగువ రాష్ట్రాల యొక్క హక్కుల్ని మరి ఏదైతే హరించేటువంటి దురుద్దేశం మన రాష్ట్రానికి కానీ మనకు కానీ లేదు. బనకచర్లకు కేంద్రం అనుమతులు, నిధులు ఇస్తే తెలంగాణకు అన్యాయం చేసిన వారవుతారని అంటున్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ ప్రాజెక్టులపై కేంద్రం వేగంగా స్పందిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. కేంద్ర జలవనరుల మంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం. ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మీకు మాకు నష్టం చేసిన వాళ్ళని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం. ఏదేమైనా బనకచర్ల నిర్మాణం విషయంలో ఇరు రాష్ట్రాలు తాడో పేడో తేల్చుకుంటామంటున్నాయి. తాము తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తే తమ ప్రాజెక్టులకు పొరుగు రాష్ట్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఏపీ వాదిస్తోంది. అయితే బనకచర్లతో గోదావరి జలాలను తీసుకువెళ్లేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది.